నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు ముందు దేశంలో అమలు చేసిన వ్యవసాయ బీమా పథకాలేవీ లక్ష్యాన్ని చేరుకోలేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. పంటలకు బీమా కాకుండా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు బీమాలా ఉపయోగపడ్డాయే తప్ప రైతులకు ప్రయోజనం చేకూరలేదని కాగ్ ధ్వజమెత్తింది. అసలు 67% మంది రైతులకు బీమా పథకాల గురించి తెలియదని తేల్చి చెప్పింది. కొద్దిమంది బీమా చేసుకున్న సంస్థలు సరైన వివరాలు ఇవ్వకపోవటం వల్ల రైతులకు పరిహారం చెల్లింపులో జాప్యం చేయటమో పూర్తిగా ఎగ్గొట్టడమో జరిగిందని కాగ్ ఎండగట్టింది. దేశంలో 2011 నుంచి 2016 దాకా పంటల బీమా పథకాల అమలు తీరుపై రూపొందించిన కాగ్ నివేదికను కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటు ముందుంచింది. ఈ నేపథ్యంలో కాగ్ నివేదిక ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలులో రావాల్సిన మార్పులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు చెన్నుపాటి నరసింహారావు గారు, వ్యవసాయ రంగ నిపుణులు ఎం కోదండరెడ్డి గారు, పిసిసి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు గారు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఏఎల్ నాగేశ్వరరావు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు నరసింహారావు గారు. బీమా పథకాలకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కీలకమైనటువంటి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడం, ఆ నివేదికను ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టడం చూసాం. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం మినహా మిగిలినటువంటి పథకాలు ఏవి రైతులకు సరిగా ఉపయోగపడలేదు అన్నటువంటి కాగ్ నివేదిక సారాంశాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? కాగ్ నివేదిక 4-5 సంవత్సరాలు జరిగిన తర్వాత అనలైజ్ చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం చూస్తే 2011 నుంచి పంటల బీమా పథకం ఉంది, కానీ అది రైతుల వరకు చేరడం లేదు. ఇప్పుడు ఒక పథకం తయారు చేసినప్పుడు అది మన తృప్తి కోసం పథకం తయారు చేసామా, లేక అల్టిమేట్గా ఎవరికైతే బెనిఫిట్ పొందాలో వాళ్ళ కోసం చేసామా అనేది మనకు అవగాహన రావాలి. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చేస్తే మనం వాళ్ళు ప్రీమియం కట్టిన రైతుకి నష్టం జరిగినప్పుడు ఇమీడియట్గా నష్టపరిహారం ఇచ్చావా లేదా అనేది మొదటి పాయింట్ అవుతుంది. మన దృక్పథంతో మనం చేస్తున్నాము అని అనుకున్నప్పుడు మనం ఇచ్చాము చేశాము కానీ వాళ్ళకి చెందలేదు అని మనం ఎక్స్క్యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఆ దృష్టితోటి ఇప్పటివరకు పథకాలు తర్వాత ఇప్పుడు రీసెంట్గా వచ్చిందిలో కొన్ని మోడిఫికేషన్ జరిగినాయి, కానీ ఇంకా చాలా మార్పులు జరగవలసి ఉంది. ప్రస్తుతం ఉన్న ఏవి కూడా రైతుకు పూర్తిగా బెనిఫిట్గా లేదు. ఇప్పుడు ఒక గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకోవడమా లేక ఒక తాలూకాని యూనిట్గా తీసుకోవడం అనేది దీంట్లో కూడా మెన్షన్ చేశారు. వడగళ్ళ వర్షం పడింది అనుకోండి, వడగళ్ళ వర్షం ఈ చేనులో పడుతుంది, ఈ చేనులో పడదు. అప్పుడు ఒక యూనిట్ చూస్తే ఆ యూనిట్లో మిగతా అంతా బాగున్నప్పుడు ఇతనికి రాదు, పంట నష్టపోయింది అది. కానీ గూగుల్ మ్యాప్లో చూసి ఇది మార్క్ చేయగలిగినప్పుడు ఇంకా మనం ఓల్డెస్ట్ పద్ధతిలో వెళ్ళి మనం ఇంకా మాకు యూనిట్ అంటే ఇది పెడతాము అది పెడతాము అని చర్చించడం అది సమంజసం అనిపించడం లేదు నాకు. కోదండరెడ్డి గారు, కాగ్ చేసినటువంటి ఒక విమర్శను గమనించినట్లయితే ఇది పంటలకు బీమా కాకుండా బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలకు ఒక బీమాలా ఉంది అన్నటువంటి అంశాన్ని కాగ్ పేర్కొంది. అంటే అసలు ఈ బీమా పథకాల ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు అని చెప్పి మనం భావించవచ్చా, లేక కేవలం కొన్ని అంశాల్లో మాత్రమే రైతులకి ప్రయోజనం చేకూరిందంటారా? పంటల బీమా పథకంలో ప్రీమియము లోనీ ప్రీమియం ఒకటి ఉంటుంది, నాన్ లోనీ ప్రీమియం ఒకటి ఉంటుంది. ఎవరైతే బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకుంటారో వీళ్ళని అడగకుండానే అందులో డిడక్ట్ చేసుకుంటారు. ఆ రకంగా ప్రీమియం కట్టిన వాళ్ళు ఎక్కుంటారు. ఓకే. నాన్ లోనీస్ ఎవరైతే డైరెక్ట్గా ఖరీఫ్ కానీ రబీకి కానీ వాళ్ళ పంటల గురించి బీమా చేసుకోవాలి అని అంటే డైరెక్ట్గా ఓ డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వడం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కాగ్ రిపోర్ట్లో ఒకటి స్పష్టంగా అందుకే అన్నారు వాళ్ళు, ఇది బ్యాంకు రుణాలకే ఉపయోగపడింది కానీ రైతుకు ఉపయోగపడదు. వాస్తవమే ఇది. ఆ రకంగా ప్రీమియం వసూలు చేసిన డబ్బును చూస్తే మళ్ళీ రైతుకి పంపకం చేసింది చాలా తక్కువ, అతి తక్కువ. గత యూపీఏ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ రైతు సంఘాలు చాలా సందర్భాల్లో పంటల బీమా పథకం ఇంకా సరళీకృతం చేయాలి, ఇది ఎవరిని చేయి చాచుకుంటా రైతు ప్రీమియం కడితే అతని పంట నష్టమైతే నిర్ధారణ చేసి పంట నష్టపరిహారం వస్తే రైతుకు వెసులుబాటుగా ఉంటుంది అనే దృక్పథం దీంట్లో స్పష్టంగా, అందుకే బీమా పథకం పెట్టిండ్రు. కానీ చాలాసార్లు మేము కూడా రిప్రజెంటేషన్ చేసిన తర్వాత ఇందులో మార్పులు అక్కడక్కడ చేసినా మొన్నీ మధ్యన చేసిన మార్పులలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేరు పెట్టిన తర్వాత ప్రీమియం ఛార్జెస్ తగ్గింది. రైట్.
కానీ ఈ 3 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మనం ఒకసారి గణాంకాలు కనుక తీసుకుంటే తీవ్రంగా కరువు వచ్చింది, వర్షాలు పడి పంటలు నష్టపోయినాయి. ఇవి చూస్తే తెలంగాణలో ఇప్పటి వరకు కరువు వచ్చినప్పుడు నష్టపోయినరు. మొన్న సెప్టెంబరు 2016లో పంట నష్టమైంది. ఇప్పటి వరకు దాదాపుగా నాన్లోని డైరెక్ట్గా ప్రీమియం చెల్లించిన రైతులు 7 లక్షల మంది ఉంటే ఒక్కరికి కూడా ఒక్క నయా పైసా బ్యాంకులో జమ కాలే. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే యాదృచ్ఛికంగా నిన్న కాగ్ రిపోర్టు పార్లమెంట్లో పెట్టడం, నిన్ననే ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్న కూడా రావడం, దానికి స్పందించి ఈనాడు ప్రధానంగా ఈ అంశాన్ని తీసుకోవడం, ఈరోజు మరి ప్రతిధ్వని కూడా తీసుకోవడం నిజంగా ఇది మిమ్మల్ని అభినందించాలి. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో ఇమీడియట్గా జాప్యం చేయడానికి లేదు. రైతులకు అందరికీ ఏమిటంటే రకరకాలుగా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి. ఇన్పుట్ సబ్సిడీ అని ఇస్తాం. బాగా కరువు వచ్చి వడగళ్ల వానబడి ఇబ్బందులు పడ్డప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం, నిర్ధారణ చేస్తాం అప్పటికప్పుడు. అట్లనే అధిక వర్షాలు వచ్చినప్పుడు. ఈ 3 సంవత్సరాలలో ఇన్పుట్ సబ్సిడీ కూడా సరిగ్గా రాలేదు, క్రాప్ ఇన్సూరెన్స్ పైసలు రాలేదు. ప్రసాదరావు గారు, కీలకమైనటువంటి వ్యవసాయ రంగానికి, రైతుకి అండదండగా నిలవడానికి ప్రభుత్వాలు బీమా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. మరి అంతిమంగా లక్ష్యం చేరుకున్నాయా అంటే సంతృప్తికరమైనటువంటి సమాధానం లభించట్లేదు. రైతులకి అవగాహనే ఉండటం లేదు. 67% మందికి వీటి గురించి తెలియట్లేదు అంటున్నారు. మరి ఆశించినటువంటి లక్ష్యాన్ని బీమా పథకాలు చేరుకుంటున్నాయంటారా? రైతులకు అవగాహన ఉంది కానీ రైతుల్ని ఆకర్షించే విధంగా పథకాలు లేవు. అది మెయిన్. ఓకే, ఇప్పుడు మనం ఒక ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ప్రీమియం ఎంత తక్కువగా ఉందని చూసి తీసుకోము, దానివల్ల ఏం ప్రయోజనాలు వస్తాయి అని చూసి మన కష్టకాలంలో ఆకర్షిస్తే మనం తీసుకుంటాం, లేకుంటే లేదు. ఇప్పుడు మన హెల్త్ ఇన్సూరెన్స్ అయినా ఒకటే, లైఫ్ ఇన్సూరెన్స్ అయినా ఒకటే. ఇక్కడ రైతులకు వచ్చేటప్పటికి కేవలం లోన్ ఇన్సూరెన్స్ వాళ్ళే తీసుకుంటారు, అది ఐచ్ఛికంగా తీసుకోవట్లేదు. ఇప్పుడు మేము రైతు సంఘ నాయకులుగా చెప్తున్నాను, మాకు రిప్రజెంటేషన్స్ వచ్చాయి. ఏది అసలు వాళ్ళు డబ్బులు కట్టించుకుంటున్నారు కానీ మాకు ఒక్క పైస లేదు, కాబట్టి మేము అసలు మాకు ప్రీమియం దిగ్గోయటానికి వీల్లేదు, బ్యాంకులు ఏకపక్షంగా మీరు రిప్రజెంట్ చేయాలని చేసిన ఇన్స్టెన్సెస్, ఎడ్యుకేట్ చేసిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, వీళ్ళు కేవలము రైతులు ఇన్సూరెన్స్ పథకం తమకు ఉద్దేశించిందని ఏ రైతు ఫీల్ కాలేదు. ఓకే, కాకపోతే బ్యాంకులు మాత్రము హ్యాపీగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ డెబ్ట్స్ రైతుల నుంచి రాకుండా మాత్రం ఉన్నాయి, రికవర్ అవుతున్నాయి అయినంత మేర. అప్పుడు ఇప్పుడు ఈ కాగ్ రిపోర్ట్ కనుక చూసినట్టయితే నా అభిప్రాయంలో ఇంతవరకు పంటల బీమా పథకం మీద ఏదైతే వివిధ వర్గాలు విమర్శ చేస్తున్నాయో అవన్నీ విమర్శలు 100% కరెక్ట్ అని చూపించినాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ విమర్శని సద్విమర్శగా తీసుకొని ఇప్పుడు ఇటువంటి పొరపాటు రాకుండా మనం ఏం చేయాలి అని ఆలోచించగలిగితే మనం ఈ చర్చ సఫలమైందని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఏజెండా మనం అర్థం చేసుకోవాలి. పాలకులది నిజంగా రైతులను ఆదుకోవాలని వాళ్ళకు ఉన్నదా? ఫస్ట్ ఏజెండాలో ఉందా, లేకుంటే ఏదో ఆదుకుంటున్నట్టు కనిపించాలని ఉందా? నిజంగా రైతులకు ఆదుకోవాలనుకుంటే మనకి టెక్నాలజీ ఉంది. ఎందుకంటే మనము టెక్నికల్గా ప్రతి 5 స్క్వేర్ మీటర్లకు ఎలా ఉందో మనం రిమోట్ సెన్సింగ్ ద్వారా చేయగలుగుతున్నాం, టెక్నాలజీ ఉంది. అప్పుడు ఒక 2 ఎకరాలు 3 ఎకరాల పొలం ఒక సర్వే నెంబర్లో ఎట్ల పొలం ఉందని అంచనా వేయలేమా? వేయవచ్చు. కానీ వెయ్యాలని మనం ఏజెండా ఉండి వాళ్ళ ప్రధానమంత్రి కనుక ఆర్డర్ ఇస్తే చేసే టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. ఆ నిర్ణయం ఉందా? తర్వాత ప్రీమియం ఎంత తగ్గించామని కాదు లెక్క, మనకి దీనివల్ల ప్రయోజనాలు ఏ మేర మనకు రైతులకు చేకూర్చగలుగుతున్నాము. ఒక పంట ఒకటే కాదు రిస్క్, రైతు ఎన్నో రకాల రిస్కులు ఫేస్ చేస్తున్నాడు. ముఖ్యంగా ధరలు, రైతుల ఆదాయానికి ఎటువంటి బీమా లేదు. రైతు కోరుకునేది ఏంటంటే రైతు తన ఆదాయానికి బీమా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ ప్రధానమంత్రి పంటల బీమా పథకం కానీ అదరకు ముందు కానీ రైతుల యొక్క ఆదాయానికి బీమా ప్రొవైడ్ చేయట్లేదు, కేవలము పెట్టుబడి అంటున్నారు. పెట్టుబడి కూడా మరి పూర్తిగా రావట్లేదు. నాగేశ్వరరావు గారు, మొత్తం మీద స్థూలంగా చూసినప్పుడు బ్యాంకుల పాత్రని మనం ఎట్లా విశ్లేషించాలి? పథకం ఆశించిన లక్ష్యం చేరుకోకపోవడానికి బ్యాంకుల వ్యవహార శైలే కారణమా? స్కీమ్లోనే మీకు లోన్ తీసుకున్న వాడికే ఇస్తున్నాం కానీ ఫార్మర్ కాదనేది పాయింట్ తెలిసింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇవి రుణమాఫీలు వచ్చేసిన తర్వాత, ఇన్సూరెన్స్లు వచ్చిన తర్వాత రైతులకి రుణమాఫీ చేసినా ఇన్సూరెన్స్ వచ్చినా ఆర్లీస్ మేక్ డిఫరెన్స్. అల్టిమేట్లీ గవర్నమెంట్ మనీ ఆ డబ్బులు కట్టకర్లేదు కాబట్టి వీడి చేస్తాయండి వాడి చేస్తాయండి, అల్టిమేట్గా వాడి అకౌంట్లో రైట్ ఆఫ్ అవుతున్నాయి మెయిన్గా. తర్వాత ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు మండలం ఒక యూనిట్గా తీసుకునేవారు, తాలూకా ఒక యూనిట్గా, తర్వాత ఇప్పుడు గ్రామం ఒక యూనిట్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఫార్మర్స్ అనేది ఏంటంటే
ఇప్పుడు మన గత 10 సంవత్సరాల్లో క్లెయిమ్ సెటిల్మెంట్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇంటిగ్రేటెడ్ స్టేట్ కానీ తర్వాత కానీ కొన్ని జిల్లాలకి పరిమితం అయ్యాయి, కొన్ని జిల్లాలకి డబ్బులే రాలేదు. ఇప్పుడు ఆ జిల్లా వాళ్ళు ఏమంటారు, మాకు ఇంత ప్రీమియం కట్టే మాకు ఇప్పటివరకు క్లెయిమే సెటిల్ కాలేదు, వచ్చినంత మిగతా జిల్లాలకి వెళ్తున్నాయి అనేది పాయింట్ ఆర్గ్యుమెంట్. అది మెయిన్ పాయింట్. దీనికి ఆప్షన్ ఒకటే, ఇప్పుడు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, ఎవడికి వాడు తీసుకుంటున్నాడు, ఎవడు ప్రాబ్లం వస్తే వాడు సెటిల్ చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ. ఇప్పుడు గవర్నమెంట్ ఇందులో వేలు ఎందుకు పెట్టడం అనవసరంగా? రకరకాల స్కీములు పెట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెయ్యి, కేంద్ర ప్రభుత్వం చెయ్యి, బ్యాంకులో చెయ్యి, రైతులు చెయ్యి, ఇంతమందిని కోఆర్డినేట్ చేయడం ఇన్ని లక్షల మందిని పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అందుకని అల్టిమేట్గా ఏంటంటే ప్రతిదానికి బ్యాంక్ మీదకే పెడతారు. బ్యాంక్ మీద లోడ్ బాగా పెరిగిపోతుంది, విపరీతమైన లోడు. ఇప్పుడే ఒక బ్రాంచ్ 4-5 బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడొస్తున్నా. ఒక్కొక్కడికి 2,500 అకౌంట్లు, 3,000 అకౌంట్లు క్రాప్ లోన్లు ఇవ్వాలంటే క్రాప్ లోన్ ఇవ్వాలి, మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. ఇది రెన్యూ చేయించుకుంటేనే వాడికి ఇన్సూరెన్స్ వస్తుంది, రెన్యూ చేయని వాడికి ఇన్సూరెన్స్ రాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మెజారిటీ రైతులు భూములు కౌలుకి ఇచ్చేశారు. కౌలు రైతులు వేరు, వీళ్ళు వేరు, పండించేవాడు ఒకడు, ఓనర్ ఒకడు. ఇదొక పెద్ద ప్రాబ్లం. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు యూసీలు ఇవ్వాలంటే అదొక అయిపోయిన తర్వాత జాబ్. ఇది యూసీ అంటే ఏంటి, అందరూ సెటిల్ చేసే అకౌంట్కి వాడికి సర్టిఫికేట్ ఇవ్వడం. ఈ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఇన్ని వేల సర్టిఫికేట్లు చాలా కష్టం అవుతుంది. తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఫసల్ బీమా ఈ స్కీముల్లో బ్రాంచ్ మేనేజరు ప్రతి లోన్ నెంబరు, ఆ పట్టా ఏంటి, వాటికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆ సిస్టమ్ అనేది 2,500 మందికి చిన్న చిన్న గ్రామాల్లో సిస్టమే దొరకట్లేదు. రైట్. దాంతో మేజర్ ప్రాబ్లము బ్యాంక్స్ ఫేస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పథకాల్లో ఉన్నటువంటి లోపాలని సవరిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. అయితే దీంట్లో కూడా కొన్ని మార్పులు అవసరమైనటువంటి అంశాన్ని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ సూచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం మార్పులు చేసినట్లయితే పథకం రైతులకు మరింత చేరువవుతుంది? ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటే ఉండేది, ఇవాళ రకరకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చినాయి. ఇన్సూరెన్స్ మనం వ్యక్తిగతంగా చేసుకుంటున్నాం, లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తున్నాం, ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం. మనం వెహికల్ ఒకటి కొంటే ఎవరిని అడగకుండా ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం మనం. కరెక్ట్. ఇట్స్ మ్యాండేటరీ. ఆ వెహికల్ని వాడినంతసేపు వాడేసి సేఫ్గా గ్యారేజ్లో పెడుతున్నాం. రైతు వ్యవసాయం ఓపెన్ స్కై కింద చేస్తున్నాడు, ఏ సమయంలో ఏమవుతుందో ఎవరూ చెప్పలేము. అతనికి మ్యాండేటరీగా ఇన్సూరెన్స్ ఎందుకు ఇవ్వడం లేదు? ఇన్సూరెన్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి పంట నష్టం జరిగితే, నష్టం జరిగిందని ప్రూవ్ అయిన వారం రోజుల్లో మీరు కట్టాలి, కట్టకపోతే ఇంత ఇంట్రెస్ట్తో కట్టాలి అనే పెనాల్టీ క్లాస్ పెడితే రైతుకు డబ్బు ఉంటుంది. ఎవరిస్తారో ఎప్పుడు ఇస్తారో అతనికి తెలియదు. ఇప్పుడు ఇంకొకటి స్టాటిస్టికల్గా చూసినట్లయితే వ్యవసాయం రైతులకి 10th క్లాస్ కంటే తక్కువ చదువుకున్న వాళ్ళే 70% పైన ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే మెసేజ్ వాళ్ళకి అవగాహన తగ్గట్టుగా ఉంటే రైతులు ముందుకు వస్తారు. మనం ఇంటెలిజెన్షియా ప్రకారం మనకి చేసుకున్న చట్టాలన్నీ వాళ్ళ మీద రుద్దాలనుకుంటే వాళ్ళకి అర్థం కావు. హ్యూమన్ బీయింగ్ ఏంటంటే నేను ప్రీమియం కట్టాను, నాకు ఇబ్బంది పడినప్పుడు, నాకు నష్టం జరిగినప్పుడు నాకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అనే నమ్మకం కనుక కుదిరినప్పుడు రైతే కాదండి ఎవరమైనా చేస్తాం. ఒకప్పుడు నా చిన్నతనంలో ఇన్సూరెన్స్ ఏజెంట్ వస్తుంటే జనం పారిపోయేవాళ్ళు. ఇవాళ ఇన్సూరెన్స్ అందరు కావాలని చేయించుకుంటున్నారు. ఎందుకు? దానివల్ల అందరికీ క్లెయిమ్స్ వస్తున్నాయి కాబట్టి ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం ఇంతవరకు రైతుల్లో కుదరలేదు. ఓకే. దీనికి కారణం గవర్నమెంట్ వ్యవస్థ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, కారణాలు రకరకాలుగా ఉండవచ్చు. దీన్ని సింప్లిఫై చేయాలి. ప్రతి ఎకరాన్ని యూనిట్గా తీసుకొని ఆ యూనిట్ని వాళ్ళు మ్యాపింగ్ చేయొచ్చు కాబట్టి ఆ ఎకరంలో నష్టం జరిగిందా లేదా అతను క్లెయిమ్ పెట్టగానే ఐప్యాడ్లో ఫోటో తీసేసి రైతుతో పాటు 1 వీక్లో క్లెయిమ్ సెటిల్ చేయాలని కండిషన్ పెట్టండి. ఎందుకు రాదు? ప్రైవేట్ బీమా సంస్థలు భాగస్వామ్యం చేసిన తర్వాత పరిస్థితి ఏమన్నా మెరుగైందా? ప్రైవేటు గవర్నమెంట్ అని మనం సపరేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనం రైతుకి డబ్బు వాళ్ళ ప్రీమియం తీసుకునే వ్యక్తి ఒక అతను, రేపు కట్టేటప్పుడు ఇవ్వాల్సిన డబ్బు ఒక అతను. ఇతని దగ్గరికి వెళ్తే నేను ప్రీమియం కట్టేశాను, అతను నాకు ప్రీమియం రాలేదు అంటే ఎవరు బాధ్యులో రైతుకు తెలియదు, ఏ ఆఫీస్కి వెళ్లాలో తెలియదు. ఆ పరిస్థితిలో ఉన్నామా? కాబట్టి ఇక్కడ ప్రైవేటు గవర్నమెంటు అనేది మనం డిఫరెన్షియేట్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనం ఇవాళ వెహికల్ ఇన్సూరెన్స్ చేస్తున్నాం, గవర్నమెంట్లో చేస్తున్నాం, ప్రైవేట్లో చేస్తున్నాం, మనం చూడలేదు. మనకి ఎవరు సర్వీస్ బాగా ఇవ్వగలరు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు చేయగలరని చూసుకొని కడుతున్నాం తప్ప ప్రీమియం ₹1 ఎక్కువ తక్కువ అని చూడడం లేదు మనం. ఎవరు గ్యారంటీగా మనకి సమస్య వచ్చినప్పుడు చేరుస్తాడు. ఒకప్పుడు పోలీస్ కంప్లైంట్ చేసి పోలీసు పంచనామా చేస్తేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చేది.
ఇవాళ మొబైల్లో ఫోటో తీసేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. ఇంత టెక్నాలజీ అయినప్పుడు రైతు కిందకి అందించడం లేదు మనం. కోదండ రెడ్డి గారు, మొత్తం మీద ఒక నిర్ణీత పంటల విషయంలో కానివ్వండి, లేదంటే నిర్దిష్టమైనటువంటి గడువు విషయంలో కానివ్వండి, ఇక రుణాలు తీసుకున్నటువంటి వారికి పంట వర్తించడం, పథకం వర్తించడం అంశంలో కానివ్వండి, ఎట్లాంటి సమీక్ష జరగాలంటారు? పథకం రైతులకు మరింత ప్రయోజనకరంగా మారాలంటే ఏం చేయాలి? మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి రాష్ట్రానికి ఒక కేంద్ర మంత్రిని పంపించారు. ప్రచారం బాగా చేసినారు, కరపత్రాలు ఇచ్చారు. మొన్న మధ్యన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ మన వ్యవసాయం అనే పద్ధతిలో కూడా కరపత్రాలతో పాటు ఇన్సూరెన్సు ఒక పాంప్లెట్ కూడా ఉంది. ఇవన్నీ వెళ్ళినాయి, ప్రజల దగ్గరికి వెళ్ళింది, వెళ్ళకేం కాదు. వారు అన్నారు, అదే బ్యాంకర్గా తను మహేశ్వరరావు గారు, ఇది బ్యాంకులకు ఓవర్లోడ్ అయిందని. ఇది మొదట్లో ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కడ కట్టాలనేది ప్రశ్న వచ్చింది. చాలా ఈజీ ఏమిటంటే వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు కాబట్టి అందులో ప్రీమియం కట్ అయితే బాగుంటుంది, ప్రీమియం కట్ అయితే కూడా పాసుపుస్తకం బ్యాంకు పాసుపుస్తకంలో రాస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ ప్రీమియం లోని నాన్ లోని వచ్చినప్పుడు మేము సలహా ఇచ్చినాం, మీ సేవ చాలా అందుబాటులో ఉంటుంది, రైట్, అందులో కడితే ఎవరికేమి ఇబ్బందులు లేవు. వాస్తవమే, బ్యాంకు పైన లోడ్ వచ్చిన మాట వాస్తవమే, కానీ ఉద్దేశపూర్వకం పెట్టింది కాదు. అప్పట్లో ఒక సెంటర్ ఉండాలి, రుణం ఇస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున ఇస్తున్నాం, అట్లా ఇట్లా కాదు. ఇప్పుడు రుణం తగ్గింది, బాగా తగ్గింది, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తగ్గింది. ఇప్పుడు దాన్ని ప్రీమియంను రుణం తీసుకున్న వాళ్ళకి కట్ కాకుండా ఏ ప్రీమియం అయినా, నాన్ లోని అయినా లోని అయినా ఎవరైనా నా పంటకు ప్రీమియం కట్టాలి అని అంటే మీ సేవలో పోయి కట్టుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ మాట కూడా మేము చెప్పాము వాళ్ళకి. దీంట్లో పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. పంటల బీమానే కాదు, దీంట్లో ఇంకా ఏమన్నారంటే ఒక ట్రాక్టర్ నడుపుతున్న రైతు కానీ డ్రైవర్ కానీ అతను కూడా ఇన్సూరెన్స్ పెట్టారు, దానికి ఒక ప్రీమియం ఎక్కువ పెట్టిండ్రు. ఇటు రకరకాలుగా పెట్టిండ్రు. కానీ అమలు తర్వాత నష్టపరిహారానికి వచ్చేటప్పటికి చాలా అంటే ఎంత తేడా ఉందంటే ఇంకా చెప్పడానికి లేదు. గతంలో ఉన్నదానికంటే పెద్ద తేడా ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మనకి. అందువల్ల క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం విషయంలో, పంటల బీమా పథకం విషయంలో ముఖ్యంగా అప్పుడు మేము చాలా అనేక వేదికలపైన చెప్పినాం. మేము ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రైవేటు వాళ్ళు రంగంలోకి దిగితే వాళ్ళపైన సరి అయిన కంట్రోలింగ్ లేకపోతే, ఇదివరకైతే కేంద్ర ప్రభుత్వం ఆజమాయిషి ఉండేది నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ దానిపైన. ఇప్పుడు ఎవరి కంట్రోల్ లేదు, వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడ ఆఫీసరో తెలియదు, ఏమిటో కూడా తెలియదు. క్లస్టర్లు చేసినారు, దాదాపుగా ఒక 10 ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినాయి. ఆ మాట మేము ముందే చెప్పినాం, జాగ్రత్త సుమా, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేటప్పుడు దీనిపైన రాష్ట్ర అగ్రికల్చర్ డిపార్ట్మెంటో రెవెన్యూనో ఎవరో ఒక అజమాయిషి ఉండాలనేది. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏమిటంటే, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత ప్రీమియం అయితే ప్రతి సంవత్సరం వచ్చింది, మళ్ళీ చెల్లింపులు ప్రీమియం కట్టిన తర్వాత వచ్చిన నష్టపరిహారం ఒక సంవత్సరంలో 800 కోట్లు వచ్చింది, ఇంకో సంవత్సరంలో 560 కోట్లు వచ్చినాయి, ఇట్లా వచ్చినాయి. కానీ 2 జిల్లాలకే ఎక్కువ పోయింది. చెల్లింపులు మాత్రం అప్పుడు ఇంతో అంతో బాగా జరిగినాయి. ఇప్పుడు 3 సంవత్సరాలైనా ఇంత ప్రచారం జరిగిన తర్వాత కూడా రైతుకి చాలా సందర్భాలలో ఈ విశ్లేషణ వచ్చింది. కానీ దీన్ని సరిచేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో మీరు చూసుంటారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. మేము కేంద్రం నుంచి మా భాగం డబ్బులు పంపించాం కానీ రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదని. రైట్, అంటే ఇది ఒకరి మీద ఒకరు తోచేసుకుంటున్నారు. రైతుకి న్యాయం చేకూరాలి అంటే తాను కోల్పోయినటువంటి పంటకు సరైనటువంటి పరిహారం దక్కాలి. మరి పంట నష్ట అంచనాని వేయటంలో మనం ఏ మేరకు సఫలమయ్యామంటారు? మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నామా? అసలు దిగుబడుల్ని లేదా నష్టాన్ని అంచనా వేసే పద్ధతి ఎట్లా ఉంది? ఇప్పుడు అదే పెద్ద లోపం. ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమంత్రి పంటల బీమా పథకంలో కూడా ఈ నష్టపరిహార అంచనా వ్యవస్థ ఏదైతుందో గతానికి ఇప్పటికీ ఏం భేదం లేదు. ముఖ్యంగా సగటు దిగుబడి తీసుకునేటప్పుడు అదే రెఫరెన్స్ పాయింట్ కదా నష్టపరిహారం లెక్కించడానికి. గతంలో 3 సంవత్సరాలు యావరేజ్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు 5 సంవత్సరాలు పెంచి 2 సంవత్సరాలు బ్యాడ్గా ఉంటే తీసేస్తూ ఉన్నారు. అది తప్ప ఇంకా ఏ మార్పు లేదు. ఇప్పుడు రైతు అసలు మనం చర్చించాల్సింది పంటల బీమా పథకంలో రైతుకు నష్టపరిహార చెల్లింపు ఎలా అవుతుంది, దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయగలం అనేది పాయింట్. తర్వాత కేవలం పంటే చేయాలన్నా రైతు మన ఆదాయం పోతున్నాడు, బతకాలి కదా. కాబట్టి రైతు ఆదాయానికి మనం బీమా కలిగించాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి రైతు ఆదాయానికి కనుక మనం బీమా ప్రొవైడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా దానితో రైతులు దీన్ని ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఒక పాయింట్. తర్వాత రెండో పాయింట్ నేను చెప్పదలుచుకుంది, ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడు పెట్టినారు
ఈ దానికి ఇచ్చిన తర్వాత ప్రీమియం కలెక్షన్ ఎక్కువైతుంది కానీ చెల్లింపులు ఇంకా పడిపోయినాయి. ఈవెన్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ 50% కూడా ఉండలేదు పంటల బీమా పథకంలో. అది చాలా సీరియస్. ఇద్దరికి అట్లా ఎప్పుడు ఉండకపోయేది. తర్వాత థర్డ్ పాయింట్, నీతి ఆయోగ్, నేను చెప్పడం కాదు, నీతి ఆయోగ్ ఏదైతుందో పంటల బీమా పథకాన్ని అంచనా వేసి వాళ్ళు 3 మార్పులు ప్రధానంగా చెప్పినారు. ఒకటేంటంటే యాన్యువల్ కాంట్రాక్ట్ మంచిది కాదు. ఈ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు ఏదంటే లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ తీసుకొని బాగా ఫేవరబుల్ వెదర్ ఉంటే రైతులు కాడిపోయి నువ్వు ప్రీమియం గిట్టని ప్రచారం చేసుకుంటారు. సపోజ్ అడ్వర్స్ ఫోర్కాస్ట్ అనుకుంటే అసలు రైతుల దగ్గర ప్రీమియం కట్టించుకోవడానికి ఇంట్రెస్ట్ తీసుకోలేదు. కాబట్టి 1 సంవత్సరం ఇవ్వడానికి వీలేదు, కనీసం 3 సంవత్సరాలు ఇవ్వాలని వాళ్ళు రికమెండేషన్ నీతి ఆయోగ్. తర్వాత ఇంకో రికమెండేషన్ ఏం చేశారంటే, ఇప్పుడు పోటీ కావాలనుకుంటున్నాం. పోటీ కావాలనుకున్నప్పుడు ఒక జిల్లాకి ఒక కంపెనీ ఇటు ఏంటి, కనీసం ఏ ప్రాంతానికైనా 2 ఇవ్వాలని చెప్పినారు. తర్వాత పరిహార చెల్లింపులో కూడా పద్ధతి ఇంప్రూవ్ కావాలి. ముఖ్యంగా నష్ట అంచనా, పంట అంచనా ఏదైతుందో పారదర్శకంగా కావాలని చెప్పి వాళ్ళు చెప్పించినారు. అంటే ఇది మీరు నేను చెప్పింది కాదు, ప్రభుత్వం యొక్క ప్లానింగ్ కమిషన్లో స్థానంలో వచ్చినట్టు నీతి ఆయోగ్ చెప్తుంది. నా పాయింట్ ఒకటే, ఇప్పుడు కనీసం అధికార కమిటీలు సూచించిన మేరకంతైనా కూడా రైతుకు పరిహార చెల్లింపు లెక్కల్ని ఇంప్రూవ్ చేస్తారా లేదా, ప్రభుత్వానికి ఆ లక్ష్యం ఉందా లేదా అని తేల్చితే పంటల బీమా పథకం ఏ మేర ఉపయోగపడుతుంది మిగతా అని మనం చూడొచ్చు. నాగేశ్వరరావు గారు, ఇటు బీమా ప్రయోజనాలు రైతులకు అందకపోవటానికి కేంద్ర రాష్ట్రాలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్నటువంటి ఆరోపణలు కారణం అని చెప్పి చెప్తున్నారు. రెండవది, ఇటు ఆర్థిక సంస్థలకి ప్రభుత్వాలకి మధ్యనటువంటి సమన్వయ లోపం అని చెప్పి చెప్తున్నారు. మరి అంతిమంగా లక్ష్యం చేరుకోవాలంటే ఎట్లాంటి మార్పులు మీరు సూచిస్తారు? ఇందులో ఆర్థిక సంస్థల పాత్ర ఎట్లా ఉండాలి? పాత స్కీమ్లో ఏముంటుందంటే లోన్ మీద ప్రీమియం కట్టాల్సి వచ్చేది. మీరు 3,000 తీసుకుంటే 3,000 మీదే ప్రీమియం ఛార్జ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు స్కీమ్లో ఏంటంటే ల్యాండ్ ఒక యూనిట్, 3 ఎకరాలు అంటే 3 ఎకరాల మీద ప్రీమియం కట్టాలి, లోన్కి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ స్కీమ్ అది. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఏమని, ఇప్పుడు ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనేది. ఇంతకుముందు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చేపెట్టద్దు అందులో. అసలు మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అన్ని స్కీములకి మనం డైరెక్ట్గా ఇన్సూరెన్స్ చేసుకుంటుంటే ఇది మాత్రం ఎందుకు వీళ్ళు చేపెట్టడం? అది పొలిటికల్ యాంగిల్ దాంట్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అందులో చేపెట్టారు. బికాజ్ రైతులు అల్టిమేట్గా ఓటింగ్ ప్యాటర్న్ కాబట్టి అందుకనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది అవాయిడ్ చేయాలంటే డైరెక్ట్గా రైతుని ప్రీమియం కట్టుకోమనండి, ఆయన సెటిల్ చేసుకుంటాడు ఇన్సూరెన్స్ కంపెనీతోటి, హెల్త్ కానీ కార్ కానీ మిగతా వాడిని ఎలా జరుగుతున్నాయో ఆ సిస్టమ్ పెట్టండి. మీరు వాడికి ప్రీమియం రైతుకు బడ్డని అనుకుంటే వాడికి గవర్నమెంట్ రీయింబర్స్మెంట్ ఇవ్వనండి. చెల్లింపుల జాప్యం చాలా భారీ స్థాయిలో ఉంది. ఈ జాప్యాన్ని మనం ఎట్లా నివారించాలి? వేగంగా జాప్యం ఉన్నప్పటికీ ఏమంటే సార్, ఇందాక ఆయన చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన, రాష్ట్రం ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉండి డబ్బులు సరిగా ప్రీమియం కంపెనీకి పే చేయట్లేదు. అదొక పెద్ద ప్రాబ్లం. రాష్ట్రాల్లో కూడా డబ్బును మొదటి నుంచి మీరు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం ఎన్ని స్కీములకు ఇచ్చినా ఆ స్కీమ్స్ని డైవర్ట్ చేస్తుంటారు ఫండ్స్, ఆ స్కీమ్కి వాడరు. ఇదే విధంగా ఇక్కడ జరుగుతుంది. అందువల్ల మీకు వాడు ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం వస్తేనే కదా వాడు సెటిల్ చేసేది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సెటిల్ చేయట్లేదు, ప్రీమియం టైంకి పే చేయకపోతే రైతు పే చేసేది ఒక పోర్షన్ 2% కానీ 1.5% కానీ పే చేసేది ఒక స్మాల్ డ్రాప్ ఇన్ ది ఓషన్. మిగతావి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కడుతున్నాయి ప్రీమియం. వాళ్ళు ఈనప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా సెటిల్ చేస్తాయి? కంట్రోల్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ప్రకారము దాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఎలాంటి మార్పులు చేయాలి, రైతులకు ప్రయోజనకరంగా ఉండేటట్టు ఎట్లా మార్చాలి, అది కనుక మనం చేయగలిగితే మన చర్చకి అర్థమయ్యారు. నాగేశ్వరరావు గారు, చివరిగా అంటే ఇప్పుడు బ్యాంకుల పరంగా పథకం అమలులో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఇటు ఇందాక మీరు పేర్కొన్నటువంటి పరిభారం లాంటి సమస్యలు సాకుగా చూపించి బ్యాంకులు ఏమన్నా రైతులకు ప్రయోజనాలను దూరం చేస్తున్నాయా? రైతులు కూడా లోనీ ఫార్మర్, నాన్ లోనీ ఫార్మర్. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? నాన్ లోనీ ఫార్మర్ దగ్గర వస్తుంది. ఓకే, లోనీ ఫార్మర్ డైరెక్ట్గా డెబిట్ చేసేస్తారు అకౌంట్కి. పెద్ద దట్ ఈస్ నాట్ ఎ మేజర్ ప్రాబ్లం. నాన్ లోనీ ఫార్మర్స్, మెయిన్గా టెనెంట్ ఫార్మర్స్, ల్యాండ్ లీజ్ తీసుకున్న వాళ్ళు, తర్వాత ఈ కవర్ కాని వాళ్ళు, కొన్ని క్రాప్సే కదా కవర్ అయ్యేవి, కొన్ని క్రాప్స్ కవర్ అవ్వవు. అలాంటి వాళ్ళు బ్యాంక్ వచ్చి కట్టుకోవాలి అంటే కష్టం అవుతుంది, వాళ్ళకి తెలియట్లేదు. నేను బ్యాంక్ వెళ్ళి కట్టచ్చు అని ఇందాక ఆయన చెప్పినట్టుగా మీ సేవా సెంటర్స్కి వెళ్ళి కట్టుకునేది ఆ విధంగా పబ్లిష్ చేస్తే రైతులు కట్టుకుంటారు. ప్రస్తుతానికి బ్యాంక్ రావాలంటే కష్టం. గతంలో ఉన్న పంటల బీమా పథకాల కంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం బాగున్న ఆచరణలో పలు లోపాలున్నాయి. పంట నష్ట అంచనాలు సరిగా లేవు. విపత్తు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన సందర్భంలో కంపెనీలు పరిహారం ఎగ్గొడుతున్నాయి. ఈ లోపాలను సరిచేసినప్పుడే బీమా పథకం అసలు లక్ష్యం నెరవేరుతుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.